అండ్ ఈరోజు మన వీడియోలో మామిడికాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 3 వరకు మామిడికాయలని తీసుకున్నాను. పుల్లటి మామిడికాయలు, గట్టిగా ఉండే మామిడికాయలని తీసుకొని ఈ విధంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇప్పుడు పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనము 1 కప్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అలాగే రెడ్ మిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపుని పూర్తిగా చల్లారంతా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. మెంతుల పౌడర్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ పీసెస్ని కట్ చేసుకున్న బౌల్లోకి 1 కప్ వరకు కారం, అలాగే 1/2 కప్ వరకు సాల్ట్, మనం 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతుల పౌడర్ని కూడా వేసేసుకొని మనం ఇలా కలిపేసుకొని ఆ తాలింపుని ఇందులో వేసేసుకొని పూర్తిగా కలిపేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మామిడికాయ పచ్చడి అనేది రెడీ. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.